నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి కార్యక్రమంలో P4 మీద చర్చించబోతున్నాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే వందన్ కుమార్ గారు, జిహెచ్ఎంసీలో అడిషనల్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. వీరిద్దరూ ఈ కార్యక్రమంలో జాయిన్ అవబోతున్నారు. ముందుగా ఇటీవల ఉగాది పండుగ నాడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు మరో ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టారు. అదే P4 చంద్రబాబు మరో మోసం అనే కార్యక్రమాన్ని కూడా అనవచ్చేమో. P4 గురించి బాబు గారు మాటల్లోనే ఇందాం ఇప్పుడు. అందుకే నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. మార్గదర్శి బంగారు కుటుంబం, P4 జీరో పావర్టీ. ఈరోజు సంపద సృష్టిస్తున్నాం. భారతీయులు ప్రపంచం మొత్తం 2047కి నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు. హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియలే కాదు, ఆదాయంలో నెంబర్ 1గా ఉంటారు ప్రపంచం మొత్తం. అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఇంగ్లాండ్కి వెళ్ళండి, జర్మనీకి వెళ్ళండి, కడాన జపాన్కి వెళ్ళండి. హైయెస్ట్ డబ్బులు సంపాదించే తెలివితేటలుండే ఏకైక జాతి భారతీయులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో నా స్వార్థం 30% తెలుగు వాళ్ళు ఉండాలని. అది నా కోరిక, నా ఆకాంక్ష. దానికోసం నేను పనిచేస్తాను. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధనికులు పేదలని అడాప్ట్ చేసుకొని వారికి సహకరించి బంగారు కుటుంబంగా తయారు చేయడం అనేది ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా కనపడుతుంది. మరి గతంలో ప్రవేశపెట్టినటువంటి స్కీములు ఎన్నో ఉన్నా మళ్ళీ ఇప్పుడు P4 అనే కార్యక్రమాన్ని ఉగాది పండుగ నాడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ముందుకు తీసుకురావడంలో ఉన్న ఔచిత్యం ఏంటో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న పూర్ణచంద్రరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. మరి ప్రైమ్ 9 వేదిక మీద ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రైమ్ 9 వారికి, అలాగే యాంకర్ సూర్యారావు గారికి ధన్యవాదాలు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం ఏదైతే కొత్త ప్రోగ్రాం P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాం అనేది ఆయన తెరదీశాడు. గతంలో కూడా మనం చూస్తే ఈయన 4వ ముఖ్యమంత్రి అవుతూ మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు జన్మభూమి పథకం ఒకటి స్టార్ట్ చేయటం, తర్వాత శ్రమదానం ప్రోగ్రాం చేశారు. తర్వాత అయినప్పుడు కూడా నీరు చెట్టు కార్యక్రమాలు, క్లీన్ అండ్ గ్రీన్, రకరకాల కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఈయన నిర్వహిస్తూ ఉంటాడు. ఈయన రాజకీయ శైలి ఏంటంటే రోజుకో మాట, పూటకో ప్రచారం. ఈ జనభూమి పథకం ఏమైందో మనకి ఇంతవరకు తెలియదు. మరి శ్రమదానం ప్రోగ్రాం ఏమైందో తెలియదు, ప్రజల వద్దకు పాలన ఏమైందో తెలియదు. లేకపోతే ఏ స్కీమ్ చూస్తున్నా కానీ ఆ స్కీమ్ చివరికి ఏమైందో ఎవరికేం తెలియదు. ఏమైనా చెప్తే నేను బాగా పనిచేశానని చెప్తే ఆయన చెప్పేది ఏంటంటే హైటెక్ సిటీ గురించే మాట్లాడటం జరుగుతుంది. మరి జనభూమి కింద మరి గ్రామాలు అభివృద్ధి చెందాయా? అభివృద్ధి చెందితే ఇంకా పెన్షన్ల మీద పేద జనం ఎందుకు బతుకుతున్నారు, ఇంకా ఎందుకు పేదలు ఇంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అంశాలు. సో ఈ ప్రోగ్రాం P4 ప్రోగ్రాంలో ఆయన ఏదైతే ఇచ్చారో ఇటువంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయటానికి ఉన్నటువంటి ఆయన రాజకీయ శైలిలో మనం కనుక అర్థం చేసుకోవాలంటే ఆయన చేసేది ప్రతిదీ అధికారం కోసమే. ఆయన ఎన్నుకున్న మార్గం క్యాంపెయిన్. ఆయన ఎప్పుడు కూడా ఈ 5Cలు ఫాలో అవుతాడు. ఆయన క్యాంపెయిన్, తర్వాత కార్పొరేట్స్ని దగ్గరికి తీసుకోవటం, మరి క్రిమినల్స్ని, ఈ రోజున ఎంతోమంది క్రిమినల్స్ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు. ఈ రోజున ఎలక్షన్స్లో ఒక్కొక్క అసెంబ్లీకి గెలవాలంటే, పార్లమెంట్కి గెలవాలంటే 10 కోట్ల నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే మొన్న ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి కానీ ప్రతి ఎలక్షన్లో 4000 నుంచి 5000 కోట్లు ఖర్చు పెట్టండి వాళ్ళు రాజకీయం చేయలేరు. ఇక్కడేమో పేదలుగా ఉంటారు, పేదలు మరింత పేదలు అవుతారు, కార్పొరేట్లను తీసుకొచ్చి మీటింగులు పెడతారు. బట్ వీళ్ళు మాత్రం ఓటుని డబ్బుతో కొని రాజకీయం చేస్తారు. ఈ అధికారం కోసం మొత్తం అన్ని అంశాలని, కులాన్ని వాడుకోవటం, కార్పొరేట్స్ని వాడుకోవటం, మరి మనీ లాండరింగ్కి పాల్పడటం, క్యాంపెయిన్లు చేయటం, క్రిమినల్స్తో జతకట్టడం ద్వారానే ఈ రోజున పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో
నడుస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో P4 ప్రోగ్రాం ఎంతవరకు పనికొస్తుంది? ఆయన సొంత ప్రచారానికే పనికొస్తుందని మాత్రం ఘంటాపదంగా చెప్పచ్చు. వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున మనకి ఈ 2 కుటుంబాల పాలన సాగుతూ ఉంది, 2 కులాల పాలన సాగుతూ ఉంది. ఓ పక్కన ఎన్టీఆర్ కుటుంబం, ఇంకో పక్కన వైఎస్ఆర్ కుటుంబం. సో ఈ కుటుంబాల పాలనలో ఆ కుటుంబాలు ఆ కులాలకు చెందిన వాళ్ళు ధనికులు అవుతున్నారు, కానీ మరి మిగిలిన వాళ్ళు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ముస్లిమ్స్ కానీ దాదాపుగా 242 కులాలు ఇంకా వెనకబడే ఉన్నాయి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే దాదాపుగా 200 కులాలు అసెంబ్లీలో ఎంటర్ కాలే. అయితే మీరు అనొచ్చు, ఏంటి దీనికి కులాలు ఎంటర్ అవటానికి P4కి ఏంటి సంబంధం అని. అధికారాన్ని పంచితే ఈ P4లు అవసరం ఏమి ఉండదు. ఎమ్మెల్యేలు ఈ కులాలకు చెందిన వాళ్ళు కనుక అసెంబ్లీలో ఉంటే వాళ్ళకు కావాల్సిన పాలసీస్ వాళ్ళే ఏర్పరచుకుంటారు. పేదరిక నిర్మూలన, పేదలుగా ఉన్నవాళ్ళు రాజ్యం చేతిలో ఉంటే వాళ్ళ పేదరికాన్ని వాళ్ళు రిమూవ్ చేసుకోగలుగుతారు. అంతేగాని ఈ 2 కులాలు ఎప్పుడైతే అధికారంలో ఉంటాయో ఈ 2 కులాలకు చెందిన వాళ్ళే ధనికులుగా ఉంటారు, మిగిలిన కులాల వాళ్ళందరూ పేదలుగానే ఉండాలి. ఇప్పుడు పాలసీస్ అన్నీ ఆ 2 కులాలకి అనుగుణంగా, 2 కులాల్లో ఉన్న ధనికులకు అనుగుణంగా చేస్తూ, ఇప్పుడు విద్య తీసుకుందాం. విద్య అంతా ఈ రోజున ఏమైంది? ప్రైవేటైజ్ అయిపోతుంది. నారాయణ చైతన్య కాలేజీల పరం అవుతుంది. ఇప్పుడు 17 మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ శాంక్షన్ చేస్తే వాటినన్నిటికీ కూడా ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది విద్య అనేది, మెడిసిన్ అనేది చాలా రిమోట్ ఏరియాస్లో మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ రిమోట్ కాలేజెస్లో ఉన్న మెడికల్ కాలేజెస్ని ప్రభుత్వం నిర్వహించకుండా ప్రైవేట్ పరం చేయటంలో ఉద్దేశం ఏంటి అంటే, మరి ఆ ఫీజులన్నీ ఎవరు కట్టాలా? వాళ్ళ ఉద్యోగాలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎట్లా దొరుకుతుంది? ఈ రకంగా ఆలోచిస్తే ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ ప్రైవేటైజ్ చేయటం, ప్రైవేట్ వ్యక్తులనేమో ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయమంటాం. పేదరిక నిర్మూలన ప్రభుత్వం చేయకుండా ధనికుల్ని మరింత ధనికులుగా చేసి ఆ ధనికుల ద్వారా పేదరిక నిర్మూలన ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? అంటే మీరు ఎందుకున్నారు? మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఎలక్ట్ చేసుకున్నారంటే మీ కొంతమంది ధనవంతులు, కొంతమంది వ్యక్తులు కలిసి ప్రభుత్వాన్ని మీ చెప్పు చేతుల్లో పెట్టుకుని మిమ్మల్ని మీరు లాభ పొందటానికి చేసుకుంటున్నారు. P4 మీకే, ప్రాఫిట్ అంతా మీదే. ఇది P4 ఈజ్ ఫర్ యువర్ ప్రాఫిట్. ఈ 2 కులాల కోసం ప్రాఫిట్, ఈ 2 కులాల్లో ఉన్న ధనికుల కోసం ప్రాఫిట్. అందులో కూడా ఆ మీటింగ్లో మెగా కృష్ణారెడ్డిని, ఆయన్ని కూడా మీరు టేకప్ చేయాలి, ఒకటేదో అడాప్ట్ చేయమని చెప్పారు. మెగా కృష్ణారెడ్డి గత 20 సంవత్సరాల క్రితం ఆయన ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత? ఈ రోజున తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆయన సొంతం అవుతాయి. ప్రతి ప్రాజెక్ట్కి 6% నుంచి 10% ఆయన గవర్నమెంట్కి, అప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీకి ఆయన ఇస్తాడని చెప్పి జనాలు అనుకుంటూ ఉంటారు. ఆస్తులన్నీ వాళ్ళు పెంచుకుంటూ కొట్టేది 1000 కోట్లు, ఇచ్చేది 100-200 రూపాయలు. ఒక 100 కోట్లు ఏదో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ఇస్తే చాలా బాగా దానం చేసినట్టు ఫీల్ అవుతారు. బట్ 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వాళ్ళ ప్రైవేట్ ఆస్తిగా మారిపోతూ ఉంది. ఈ డబ్బులు ఏవైతే గవర్నమెంట్ నుంచి పోతున్నాయో కాంట్రాక్టర్లకి, అదంతా ట్యాక్స్ వసూలు చేసింది ప్రతి వ్యక్తి కట్టిన ట్యాక్స్. పేదలు 50% మంది ప్రజలు ఈ రోజున 64% GST కడుతున్నారు. టాప్ 10% ధనికులు కట్టేది కేవలం 3%. ఇప్పుడు ఈ ధనికులు, మార్గదర్శకులు ఎవరైతే ఆయన చెప్తున్నారు చంద్రబాబు నాయుడు, ఆ వర్గం కట్టేది 3% ట్యాక్స్ అయితే ఈ పేదలు 64% ట్యాక్స్ కడుతున్నారు. ఈ ట్యాక్స్ డబ్బుతోనే ప్రభుత్వం అన్ని పథకాలని రచిస్తుంది, ఫండింగ్ చేస్తూ ఉంది. అంటే P4 ఎవరికి? ఫైనల్గా మీరు మంచి ప్రజల్ని దోచుకుంటూ, ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటూ, మళ్ళీ ఇంకో పక్క పేదలకు మేము సాయం చేసామని CSR పేరున చెప్పుకోవటానికి P4 ఈజ్ ఫర్ ది ప్రాఫిట్ ఆఫ్ ది రిచ్ పీపుల్, నాట్ ఫర్ పూర్ పీపుల్. పూర్ పీపుల్ని ఏ రకంగా కూడా దారిద్ర్య రేఖ నుంచి, దిగువ నుంచి పైకి తేలేరు. వాళ్ళ బాగోగులే చూసుకుంటారు.
4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. మనం కనుక చూసుకున్నట్టయితే ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళది సంవత్సర ఆదాయం చూసుకుంటే బీసీలు, ముస్లింల ఆదాయం 20,000 ఉంటుంది. ఎస్సీల ఆదాయం 19,000, ఎస్టీల ఆదాయం 16,000. ఈ రోజుకి ఈ ఆదాయం వీళ్ళది వాళ్ళకి మరి ఇతర వర్గాల వాళ్ళకి ఉన్న వ్యత్యాసం చాలా పెరుగుతుంది. అదే గనక ఓసీలకైతే దాదాపుగా 1,00,000 పైనే వాళ్ళకి వార్షిక ఆదాయం ఉంటుంది. అయితే వీళ్ళకి వచ్చేటికి 16,000, 19,000, 20,000 మాత్రమే ఆదాయం ఉంటుంది. మరి ఈ పేదరికానికి కారణం ఎవరు? ప్రభుత్వ పాలసీలు. మీరే కదా కారణం. మీరు ఎలా గెలుస్తున్నారు? ప్రజల ఓట్లు కొని గెలుస్తున్నారు. ప్రజలకి ఈ విషయం తెలియక మీకు ఓటేస్తున్నారు. ఇప్పుడు P4 ప్రేరణ మరొక మోసానికి మీరు తెరదీశారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు కాదు, ధనికుల ప్రభుత్వాలు వాళ్ళ కోసం పనిచేస్తూ మనకేదో సేవ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. కాబట్టి ఈ P4 పథకాన్ని పూర్తిగా ప్రజలు, మేధావులు వ్యతిరేకించాలా, ప్రజలకి ఈ విషయాన్ని చెప్పాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు గారు P4 అనే ఒక కొత్త డ్రామాకి తెరదీశారు. ఆంధ్రప్రదేశ్లో ఆయన పరిపాలించిన ప్రతిసారి కూడా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఏదో ఒక డైవర్షన్ సబ్జెక్ట్ తీసుకురావడం అనేది చంద్రబాబు గారికి ఉన్నటువంటి అలవాటు. అందులో భాగమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా P4 అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. దీంట్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, నన్ను అంటే చంద్రబాబు గారిని వాళ్ళ మామగారు ఎన్టీఆర్ గారు పైకి తీసుకొచ్చారు, అందుకే నేను ముఖ్యమంత్రిని అయిన అన్నట్లుగా చెప్పుకున్నారు. అలాగే ఇక్కడ ఆయాచితంగా అంబేద్కర్ పేరును కూడా తలుచుకోవడం జరిగింది. ఇది బరోడా మహారాజు గారు అంటే సయాజీ మహారాజు గారి యొక్క కృషి వల్ల లేక వారి సహకారం వల్ల అంబేద్కర్ ఇంతటి వాడయ్యాడు అని ఒక రెఫరెన్స్ తోటి ఇక్కడ ఉన్నటువంటి క్యాపిటలిస్టులని పోల్చడం అనేది కొంచెం దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే బేసికల్గా అంబేద్కర్ ఈజ్ ఎ జీనియస్ పర్సన్. నేను ఈ మధ్య సతారా వెళ్ళాను, మహారాష్ట్రలో సతారాలో అంబేద్కర్ అక్కడ ప్రతాప్ హై స్కూల్ అని ఆ హై స్కూల్లో చదువుకున్నారు. అక్కడ క్లియర్గా ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఏంటంటే జీనియస్ స్టూడెంట్స్ది ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో అంబేద్కర్ 3వ స్థానంలో ఉంటాడు. అంటే ఆయన పుట్టుకతోటి లేక ఎలిమెంటరీ స్కూల్లోనూ హై స్కూల్లో చదువుకున్నప్పుడే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆనాడు ఎంతోమంది అప్లికేషన్లు పెట్టుకునేవాళ్ళు. ఎవరు రాజు దగ్గర ఒక దాతృత్వం కోసం, రకరకాల సహాయాల కోసం. ఆ రకంగా అంబేద్కర్ సహాయం చేశారు వాస్తవం అయినప్పటికీ. బట్ బేసికల్గా అంబేద్కర్కు ఉన్నటువంటి ఆ జీనియస్ అనేది అది పనికొచ్చింది, దాన్ని ఒక దీనిగా వాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే క్యాపిటలిస్టులతోటిను ఆ రాజుగారు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు పోల్చడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే చూడండి, ఇవాళ అసలు క్యాపిటలిస్టులు ఎలా తయారయ్యారు. ఇవాళ ఈ మధ్య ఒక మనకు 4th లిస్టు కానీ రకరకాల లిస్టులు అన్నీ వస్తూ ఉంటాయి, రోజు పేపర్లో వస్తూ ఉంటాయి. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక 20 మంది బిలియనీర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అనే పద్ధతిలో, అంటే అది కూడా టాప్ 20, చాలామంది బిలియనీర్లు ఉన్నారు. ఆ టాప్ 20లో చూసినప్పుడు ఎవరున్నారు ఈ బిలియనీర్లు? అందులో 12 మంది రెడ్డి కులస్తులు ఉన్నారు, 5 కమ్మలు ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? ఒక వెలమ, ఒక బ్రాహ్మడు, ఒక వైశ్యుడు. వీళ్ళు అంటే టాప్ 20లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బిలియనీర్లు. అసలు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు 20 సంవత్సరాల క్రితం వీళ్ళ గురించి ఎవరికైనా తెలుసా? ఎవరికే తెలియదు. కానీ హఠాత్తుగా ఈరోజు వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు 100,000 కోట్లు సంపాదించే పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది? కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ చంద్రబాబు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆయన 1994 నుంచి వాళ్ళు ఈ ఎకానమీని ఏ రకంగా డెవలప్ చేయాలి, వాళ్ళ కోసం అనుగుణంగా ఎలా మార్చుకోవాలనేది చంద్రబాబు గారికి తెలిసినట్టుగా ఇంకెవరికే తెలియదు. ఉదాహరణకి 1999లో ఆయన ఐటీ ప్రారంభించినప్పుడు ఐటీ అని చెప్పేసి చివరికి వాళ్ళ మనుషులందరితోటి మాదాపూర్ ప్రాంతం, గచ్చిబౌలి ప్రాంతం మొత్తం దారాదత్తం చేసిన తర్వాత ఇవాళ వాళ్ళు ఆ సొమ్మును తీసుకెళ్ళి రకరకాల కంపెనీల్లోనూ ఫ్యాక్టరీలోను పెట్టి 1,000 కోట్లు సంపాదించుకున్నారు. సో ఇప్పుడు అలా సంపాదించుకోవటానికి అవకాశం ఇచ్చినట్టు చంద్రబాబు గారు ఇవాళ వాళ్ళని తీసుకొచ్చి పేదవాళ్ళని బాగు చేయండి, మీరు ఒక్కొక్కళ్ళు పేదవాళ్ళని అడాప్ట్ చేసుకోండి అని అంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే ప్రతిసారి ఒక ముఖ్యమంత్రి వస్తాడు, ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తాడు? ఒక కొత్త స్కీమ్ పెడతాడు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి ముందు వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినాడు. ఆయన ఏం చేసినాడు? సైలెంట్గా సెజ్జల కింద 1,000 కోట్ల వేలాది ఎకరాల భూములు రెడ్లకు అప్పచెప్పేసినాడు. కొద్దిమంది కమ్మలకి, లేకపోతే ఒకళ్ళిద్దరికి రాజులకి
లేక ఇంకా ఇతర అగ్రకులాలకు ఒకళ్ళిద్దరికి ఇచ్చాడు. తద్వారా ఏం చేశాడు, పేదల్ని మభ్యపెట్టడం కోసం ఏం చేశాడంటే చక్కగా ఒకేసారి వాళ్ళకి ఏదో ఇస్తున్నట్టుగా హఠాత్తుగా పెన్షన్ పెంచేశాడు. ఎందుకంటే అప్పటి వరకు చంద్రబాబు 60 రూపాయలు ఇస్తే ఈయన 200 ఇచ్చాడని పెద్ద దాతృత్వం కలిగిన వ్యక్తిలాగా ప్రకటించుకొని సైలెంట్గా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, సెజ్ల పేరు మీద, రకరకాల పేర్ల మీద వేలాది ఎకరాలు దారాదత్తం చేశాడు. ప్రభుత్వానికి కనీసం ఎకరం భూమి ఎత్తుక్కోవాలంటే తల ప్రాణం తోక్కొచ్చేటట్టుగా తయారు చేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. అది ఆయన చేసిన పద్ధతి. ఆ తర్వాత ఆయన కొడుకు వచ్చినాడు మధ్యలో. ఆయన ఏం చేసినాడు, పేదలకి సైలెంట్గా వాళ్ళకేదో మొత్తం దోచి ఆయన జేబులో తీస్తున్నట్టుగా జగనన్న పేరు మీద జగనన్న వాహన మిత్రని, లేకపోతే జగనన్న ఇంకే రకరకాల పేర్ల మీద పెట్టేసి ఏం చేసి నెల 3,000 2,000 వచ్చేటట్టు చేసి వాళ్ళని పనికి రాకుండా వాళ్ళని ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా చేసి చివరికి వేస్ట్గా వాళ్ళకి ఎలాంటి అవకాశం లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన సంక్షేమం పేరు మీద ఆయన ఊరేగినాడు. ఇంక ఇప్పుడు మళ్ళీ ఆయన తర్వాత చంద్రబాబు గారు వచ్చారు. ఇప్పుడు ఈయన కొత్త పద్ధతి మొదలైన ఇదేంటి, బాగా ఉన్నటువంటి వ్యాపారులు లేక ఇండస్ట్రియలిస్టులు లేక క్యాపిటలిస్టులు వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎన్నుకోవచ్చట. ఏది బాగు చేయటం కోసం, బంగారు కుటుంబం చేయటం కోసం. అంటే ఈయన చెప్పిన ఎగ్జాంపుల్లోకి వద్దాం మనం. మెగా కృష్ణారెడ్డి గారి గురించి ఆయనే చెప్పినాడు ఆ మీటింగ్లో, ఆయన చెప్పినటువంటి మీటింగ్లో. ఈ కృష్ణారెడ్డి గారు ఏం చేస్తారు, రేపు అడాప్ట్ చేసుకొని కొన్ని కుటుంబాలను బాగు చేశాను ఒక లిస్ట్ ఇచ్చేస్తాడు. వాళ్ళంతా ఎవరుంటారంటే వాళ్ళ ఇంట్లో చౌకీదారులు, వాళ్ళ ఇంట్లో చాకళ్ళు, వాళ్ళ ఇంట్లో ఇల్లు తుడిచేవాళ్ళు, లేకపోతే ఆయన పొద్దున్నే అటెండర్లు, లేకపోతే ఇంకా ఆయన చుట్టూ ఆయన డ్రైవర్లు, లేకపోతే ఆయన కారు తుడిచే వీళ్ళందరినీ నేను బాగు చేసేసానని చెప్పి లిస్ట్ ఇచ్చేస్తాడు. ఇది జరిగేది. సో అప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్తాడు, ఇలాంటివన్నీ క్రోడీకరించి నేను ఈ సంవత్సరంలో ఇన్ని లక్షల మందిని పేదవాళ్ళని లక్షాధికారులు చేశానని చెప్తాడు. ఇదో నాటకం అయిపోయింది. ఇంతకుముందు ఏం చెప్పాడు, కోటి మందిని లక్షాధికారులు చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి అంటాడు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, ప్రతి ఇంటిలోనూ ఒక ఇండస్ట్రియలిస్ట్ని తయారు చేస్తానని చెప్పాడు. అది అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇది ఒకటి మొదలేసినాడు. ఏది, ప్రతి ఇండస్ట్రియలిస్టు లేక క్యాపిటలిస్టు లేక పెద్ద ధనవంతుడు వచ్చి వాళ్ళు కొంతమందిని వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని లక్షాధికారులని లేకపోతే బంగారు కుటుంబాలని చేయాలని. ఏంటండి ఇది అసలు ఎవరైనా నమ్మటానికి అవకాశం ఉందా? ఇది ముందు నేనేం చెప్తున్నానంటే, ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఈ పొలిటీషియన్స్ ఒక విషయం గుర్తించాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని CSR యాక్టివిటీ అనేది ఒకటి ఉంది. వీళ్ళు ఖచ్చితంగా కొంత పర్సంటేజీ సామాజికమైనటువంటి అంశాల కోసం కేటాయించాలి. అసలు దీన్ని ఎప్పుడైనా గమనించారా వీళ్ళు? ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా ఎంత CSR దీనికి సమాజం కోసం కేటాయిస్తున్నాడు, ఎంత పర్సెంటేజ్ తీసి ఎవరైనా రివ్యూ చేశారా? అసలు ప్రభుత్వంలో ఆ మెకానిజం ఉందా? ముందు దీన్ని బయటికి. వీళ్ళకి సెజ్ అంటారు, సెజ్ పేరు మీద ఒక 1000 ఎకరాలు ఇస్తారు. 1000 ఎకరాలు ఇచ్చినప్పుడు అక్కడ ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలనేది ఆ డాక్యుమెంట్లో ఒక కమిట్మెంట్ ఉంటుంది, ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఇండస్ట్రియలిస్ట్కి గవర్నమెంట్కి. అలాంటి సెజ్లో ఎంతమంది సెజ్లు ఇచ్చారు, ఆ సెజ్ల యజమానులు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ఎప్పుడైనా రివ్యూ చేశారా? అసలు ఇది జరిగిందా? ఇంతవరకు ఇలాంటి ఏమీ జరగలేదు. అలాగే ఇండస్ట్రియలిస్ట్ పేర్ల మీద సబ్సిడీ ఇస్తారు, వాళ్ళకి 1000 కోట్లు. అలాగే వాళ్ళకి లోన్లు వేవిరింగ్ చేస్తారు NPL కింద. అలాగే లోన్ ఇంకా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరు మీద బోల్డ్ అని సౌకర్యాలు ఇస్తారు. ఇవన్నీ ఏమీ తెలియకుండా ఉండటం కోసం, పేద ప్రజల్ని మభ్యపెట్టడం కోసం మాత్రం పేద ప్రజల్ని మేము ఉద్ధరిస్తున్నామని చెప్పి ఈ రకమైనటువంటి స్కీములు తీసుకొచ్చి ఆ స్కీమ్ తోటి మాయ చేసేయటం బాగా అలవాటైపోయింది. అంటే మీరు ఇచ్చేవాళ్ళు, మేము అడుక్కునే వాళ్ళమా? మీరేమో ఎంతసేపు ఇచ్చేవాళ్ళలాగా ఉండాలి, మేము మీ దగ్గర అడుక్కునే వాళ్ళలాగా ఉండాలి. ఏంటండి ఇది ఎంతకాలం ఇలా ఈ నాటకం ఆడతారు? చంద్రబాబు గారు ఒక్కసారి ఆలోచించండి. అసలు మీరు చేసింది గతంలో ఈ క్యాపిటలిస్ట్ అసలు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కదా దీనికి తెరదీసింది. గ్లోబలైజేషన్ పేరు మీద ఒకానొకప్పుడు PV నరసింహారావు గారు తెరదీస్తే దాన్ని ఫస్ట్ వాడుకుంది మీరే. భారతదేశంలో అవుట్ సోర్స్ పేరు మీద ఉద్యోగాలు లేకుండా చేశారు. కనీసం ఒక ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వం పర్మనెంట్గా చేస్తే వాడు రిటైర్ అవ్వబోయే ముందు కనీసం పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలకి ఇళ్ళన్న కట్టుకునేవాడు. ఇవాళ అవుట్ సోర్స్ పేరు మీద, కాంట్రాక్ట్ సిస్టమ్ పేరు మీద, లేకపోతే రకరకాల పేర్ల మీద మీరు అన్నీ తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ జీవితం లేకుండా చేసేసారు. వాళ్ళకి ముష్టి 10,000 15,000 ఇచ్చి వాళ్ళందరికీ ఏదో ఇచ్చేసామని చెప్పుకోవడం. ఇప్పుడు ఇది కూడా అంతే జరుగుతుంది. రేపు బంగారు కుటుంబం పేరు మీద ఈ ఇండస్ట్రియలిస్టులు చెప్పేది ఏంటి, ఇగో మేము ఈ 100 మందిని చేసాం, లేక ఈ 10 మందిని చేసాం, లేక 2 చేసామని లిస్ట్ ఇస్తారు. వాళ్ళు కూడా అంతే, ఓ 10,000 15,000 ఇచ్చేసి మేము బంగారు కుటుంబం చేసామని చెప్తారు. సో సార్, ఇవన్నీ కాదు,
దయచేసి సిస్టమేటిక్గా మీరు పరిపాలన చేయండి. ప్రజలు మీకు ఓట్లు ఇచ్చారు, ఓట్లు దండుకొని మీరు బాగా అధికారంలోకి వచ్చారు. మీరు అధికారాన్ని కొనసాగించుకోవటం కోసం ఈ రకమైనటువంటి పద్ధతులు అనుసరించడం కంటే అధికారాన్ని ప్రాపర్గా ఉపయోగించి ఈ ప్రజలని, ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో మీకు తెలిసి ఇవాళ ఆల్రెడీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒక సర్వే చేశాడు. ఆ సర్వే ప్రకారం ఇక్కడ దాదాపుగా 1.5 ఫ్యామిలీలు పైగా ఇక్కడ ఉన్నాయన్నారు. ఈ 1.5 ఫ్యామిలీలో మీరేం చెప్తున్నారు? 20% ఫ్యామిలీస్ని 10% టాప్లో ఉన్న వాళ్ళు లిఫ్ట్ ఇస్తారని చెబుతున్నారు. నిజంగా 20% ఫ్యామిలీస్ వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేసి వాళ్ళకి ఏం చేయాలో చేయండి. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తారా, లేకపోతే వాళ్ళకి జాబ్స్ ఇస్తారా, లేకపోతే వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తారా? రకరకాల స్కీములు గతంలోనే ఉన్నాయి. ఇవన్నీ మీరు కొత్తగా చేయాల్సిన పని లేదు. గతంలో షెడ్యూల్ క్యాస్ట్కి అయితే భూమి కొనిచ్చే స్కీమ్ ఒకటి ఉండేది, అది తీయడం బయటికి అది లేదు. అలాగే మన పక్క రాష్ట్రంలో కూడా ఇంతకుముందు ఇలాంటి నాటకాలే ఆడారు. ఏది 3 ఎకరాల భూమి ఇస్తారు ప్రతి ఎస్సీ కుటుంబానికి, ఒట్టిదే కొన్నాళ్ళు అది దాన్ని ఆ కథ నడపటం, దాన్ని అక్కడ వదిలేసేయటం. అలాగే దళిత బంధు స్కీమ్ అనేది ఒకటి పెట్టారు ఇక్కడ తెలంగాణలో, మన రాష్ట్రమే, మన పక్క రాష్ట్రమే. అదేమైంది, అదొక 4 రోజులు చర్చించారు, దాన్ని అట్లా క్లోజ్ చేసేసారు. అలాగే ఇప్పుడు మీరు కూడా ఇది ఒక 4 రోజులు చర్చ చేస్తారు, దీన్ని క్లోజ్ అవుతుంది, అందరూ మర్చిపోతారు. పీపుల్ మెమరీ ఇస్ ద వెరీ షార్ట్, బెటర్. కనుక ఈ టైప్ ఆఫ్ నాటకాలు ఆపేసేసి ప్రజలని కరెక్ట్ వేలో పరిపాలించడం మీరు చేస్తే చాలా సంతోషిస్తాం. మరి ముఖ్యంగా మా జనాభాకి తగ్గట్టుగా, మా జనాభాకి కావలసినటువంటి సౌకర్యాలు మీరు ఏదైతే చేస్తారో, ఏదైతే పాలసీ చేస్తారో ఆ పాలసీలో మా పర్సంటేజ్ మాకు ఇవ్వండి. బీసీలు ఇక్కడ 82% మంది ఉన్నారు, 52% మంది, 52% ప్రతి దాంట్లో 52% ఇవ్వండి. ఉద్యోగాలే కాదు, ప్రతి ఆర్థికపరమైనటువంటి ప్రతి పాలసీలోనూ వాళ్ళకి 52% ఇవ్వండి. ఎస్సీలు 19% ఉన్నారు, వాళ్ళకి 19% ఇవ్వండి. ఎస్టీలు ఉన్నారు దాదాపుగా 7%, ముస్లింలు ఉన్నారు 6%. ఇలా ఎవరి శాతానికి తగ్గట్టుగా వాళ్ళకి ప్రతి దానిలోనూ పార్టిసిపేషన్ ఇవ్వండి, అధికారంలో ఇవ్వండి, చాలు. ఆ మేరకు చేసినా కానీ కనీసం వాళ్ళు ఒక ప్రస్తుత స్థితి నుంచి మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వందన్ కుమార్ గారు. సార్ పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి, ఇప్పటివరకు వందన్ కుమార్ గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు P4 అంటే ఇది ఒక మరి చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో తీసుకొచ్చినారో కానీ ధనికుల్ని ఇంకా ధనవంతులు చేయడానిక, లేకపోతే పేదలను ఇంకా పేదరికాల్లో ముంచడానికా తెలియదు. ఇప్పటివరకు మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పేదలు ఇంకా పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు. ధనికులు మాత్రం ఇంకా ధనికులు చేస్తున్నారు 2 కుటుంబాలని. అంటే రెడ్డి కమ్మలకు సంబంధించిన వాళ్ళే ధనికులు అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. దీని మీద మీకున్న విశ్లేషణ ఒకసారి. ఎప్పుడైనా వ్యవస్థలో మార్పులు రావాలంటే సంస్థాగతంగా మార్పులు రావాలి. ఏదో ఒక ప్రకటన ఇవ్వటం, ఒక జీవో ఇవ్వటం, ఏదో ఆ రోజుకి ఏదో ప్రచారం కోసం ఆ ధనికుల్ని మార్గదర్శకులుగా చెప్పటం, బంగారు కుటుంబాలు చేస్తూ ఉంటాం, తర్వాత మళ్ళీ ఇంకొక 1 month 2 months తర్వాత ఇంకో కొత్త కార్యక్రమం పెట్టడం, ఇలా ప్రజల్ని మభ్యపెట్టకుండా సంస్థాగతంగా ఈ ప్రోగ్రాం కనుక నిజంగా చేయదలిస్తే ట్రాన్స్పరెంట్గా, క్లియర్గా ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసి, అది ఏదైతే ఇప్పుడు వాట్సాప్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారో అదే మాదిరిగా దాన్ని నడిపించగలగాలి. నడిపిస్తే నిజంగా ఈ ధనికులు బరోడా మహారాజు అంత గొప్పవాళ్ళో కాదో కూడా మనకు అర్థమవుతుంది. ఆ రోజున అంబేద్కర్ ఒక వ్యక్తి అంత గొప్పవాడు అయ్యాడంటే ఆ రోజున ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, అంటరానితనం, రకరకాలైనటువంటి వేదనల్ని అనుభవించి ఆయన గుండె రగిలి ఆ రోజున ఆ వ్యక్తి ఒక మహామేధావి కాబట్టి అలాంటి వ్యక్తి మనకి కనపడ్డాడు ఈ సిస్టమ్ ద్వారా. సో అటువంటి వ్యక్తులు అనేది ఆ వ్యక్తి, ఆయన ఒక పురాణ పురుషుడు, ఆయన ఒక కారణ జన్ముడు. సో అటువంటి వాళ్ళని మనం చేసేటప్పుడు అసలు అంబేద్కర్ చరిత్ర చదవటం ఈరోజు చంద్రబాబుకి చాలా అవసరం. అంబేద్కర్ ఒకసారి చరిత్ర చదవండి, ఆయన రాసిన ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఒక డాక్యుమెంట్ చదవండి చంద్రబాబు గారు. మీరు నేర్చుకోండి. ఎన్నాళ్ళు ఈ పిచ్చి పాలిటిక్స్ చేస్తారు? ఎవరి కోసం చేస్తారు? మీరు చీఫ్ మినిస్టర్గా 4 సార్లు కాదు 10 సార్లు ఉంటే ఏమిటి లాభం? సాధించింది ఏంటి? వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం సాధించారు? ఏం కనపడుతుంది? నేను అక్కడున్నారు, జర్మనీలోకి వెళ్తారు, అమెరికా వెళ్తారు, ఇవన్నీ చెప్పుకుంటే కాదు. గ్రామాల్లో దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా గ్రామాల్లో కులాధిపత్యం ఉంది. అట్లనే మా జీవోత్సవాలుగా బతుకుతున్నారు. ఆ పెన్షన్లు తీసుకుని ఏదో అట్లా కాలం వెళ్ళదీస్తున్నారు. సరైనటువంటి అగ్రికల్చర్ ప్రొడక్షన్ లేదు ఈ రోజున గ్రామాల్లో.
మరి పోలవరం ప్రాజెక్ట్ చేయమంటే ఇంతవరకు చేయలేకపోయారు. ఒక టర్మ్ అయిపోయింది, రెండో టర్మ్ ఇది ఏం చేస్తారో కూడా మనకు తెలియదు. ఇట్లా ఏ ఒక్క స్కీము కంప్లీట్ చేయకుండా ఎప్పటికప్పుడు కొత్త నాటకానికి తెరదీయటం అదేం గొప్పతనం? ఈ ప్రజలకి ఇది అర్థం అవుతున్నాయి. నమ్మటానికి లేదు, క్రెడిబిలిటీ లేదు, ఇవేమి కావు అనే అభిప్రాయం నవ్వుకుంటున్నారు యాక్చువల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి. అసలు ఈ గ్రామాల్లో ఎవరైతే ఈ జనాభా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ జనాభా ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించి నిజంగా వాళ్ళ సంక్షేమం కనుక పనిచేస్తే, అధికారాన్ని వాళ్ళకి పంచితే, ఇక్కడ రాజ్యాధికారాన్ని ఈ సెక్షన్స్కి పంచితే ఖచ్చితంగా ఇవేమి చేయక్కర్లా ఆ గ్రామాలు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతాయి, ఆ వర్గాలు అభివృద్ధి చెందుతాయి. ఈ రోజున కమ్మ కులం నుంచి ఎమ్మెల్యేలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 459 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలానే రెడ్డి కులం నుంచి 658 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కేవలం 2 కులాలు కమ్మారెడ్ల నుంచి 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. బీసీలు ఎంతమంది అయ్యారండి? 498 మంది. బీసీల జనాభా ఎంత ఉంది? 52%. జగన్ సర్వే లెక్కల ప్రకారం. ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారు? 16-17%. మరి కమ్మారెడ్లు కలిపి ఎంత ఉన్నారు? కమ్మలేమో 3.31%, రెడ్లు ఉన్నది 4.82%. ఇద్దరూ కలిపితే ఎంత ఉన్నారు? 8% లేరు. 8% అంటే ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అయిన ఎమ్మెల్యేలు 2902, అంటే 3000 వేసుకోండి. 240 ఎమ్మెల్యేలు మాత్రమే కావాలా అంటే, కానీ ఎంతమంది అయ్యారు? 60% ఎమ్మెల్యేలు ఈ 2 కులాల నుంచే ఉన్నారు. అంటే అధికారాన్నేమో ఇక్కడ పంచరు మీరు, మరి సంపద ఎలా పంచగలుగుతారు? P4 ద్వారా సంపదని పంచుతున్నటువంటి బిల్డప్ ఇస్తారు, ప్రచారం చేసుకుంటారు, కానీ అధికారం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు అధికారాన్ని పంచండి. 4 సార్లు సీఎం అయ్యి ఏం ప్రయోజనం? 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తా అన్నారు కదా, మరి దాని గురించి ఏం చేశారు? జగన్ చేసిన సర్వే ప్రకారం, ప్రభుత్వ సర్వే ప్రకారం 52% ఉంది. 52% రిజర్వేషన్లు ఇవ్వండి. దీని గురించి మాట్లాడరే? ఉగాది నాడు చాలా ఆర్ద్రతతో, చాలా గంభీరంగా చెప్తూ మన దేశాన్ని బాగు చేస్తాం, ఎక్కడ పోయినా మన వాళ్ళే ఉంటారు, భారతీయులే ఉంటారు అంటే ఎస్సీలు ఉండొద్దు, అందులో బీసీలు ఉండొద్దు, మైనారిటీలు ఉండొద్దు, మీ వాళ్ళే ఉండాలి ఎక్కడికి పోయినా. అందుకేగా మీరు ఈ పథకాలన్నీ రచించేది. మీలోని పేదల కోసం, కమ్మారెడ్డి పేదల కోసం మీరు 10% రిజర్వేషన్ సాధించుకున్నారు. మరి మీరు 10% ఎట్లా వస్తుంది? ఏ బేస్ మీద మీకు కమ్మారెడ్డికి రిజర్వేషన్లు తీసుకుంటారు? మీ ముఖ్యమంత్రి కులాలు, ఎమ్మెల్యే కులాలు అయినప్పుడు మీకెందుకు రిజర్వేషన్లు? 52% ఉన్న బీసీల సంగతి ఏంది? మరి బీసీల పార్టీ అని చెప్పుకుని మీరు బీసీలకు చేసేది ఏంది? ఏ రకంగా 52% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి విద్యా ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో. మీ ప్రభుత్వమే ఢిల్లీలో కూడా ఉంది కాబట్టి కులగణన చేపట్టండి. ఎంత అన్యాయం అండి! 2021లోనే కులగణన చేయాలా, జనగణన చేయాలా? ఇంతవరకు చేయించలేకపోతున్నారు. ఈ రోజున 2025 4 సంవత్సరాల నుంచి వెనకబడి ఉంది. అంటే అన్ని పనులు కోవిడ్ వల్ల చేయలేదంటున్నారు. మరి కోవిడ్ వచ్చినా ఎలక్షన్లు చేసుకున్నారు, మీరు సీఎంలు అయిపోతున్నారు, పిఎంలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. మరి ఈ క్యాస్ట్ సెన్సస్ చేయడానికి ఏమడ్డం? మరి మీరు చాలా ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్ కదా. ఆ క్యాస్ట్ సెన్సస్ డిపార్ట్మెంట్ ఉంది, బ్రిటిష్ కాలం నుంచి ఉన్న డిపార్ట్మెంట్. ఉచ్చినే జీతాలు ఇచ్చి ఎందుకు మేపుతున్నారు ఆ డిపార్ట్మెంట్ని? ఆ బడ్జెట్ ప్రజల డబ్బును ఎందుకు దుర్వినియోగపరుస్తున్నారు? వాళ్ళ నుంచి సేవలు ఎందుకు తీసుకోవట్లే? ఏం చేస్తున్నారు? ఈ కాకి లెక్కలు వేస్తున్నారు. అధికారుల యొక్క సమయాన్నంతా పనికిరాని ప్రచారానికి వాడుకుంటున్నారు, అసలు పనులు చేయట్లే. జగన్మోహన్ రెడ్డి సర్వే చేసి, కులగణన చేసి, ఫిబ్రవరి 2024 నాడే రిపోర్ట్ తెప్పించుకుని దాన్ని బయటపెట్టలా. ఎవరబ్బా సొమ్మండి మీరు వాడేదంతాను? ఈ వాడిన దానికి సర్వే చేసి ఆయన ఎందుకు పెట్టడు? అది తెలుసుకుని మీరెందుకు బయట పెట్టరు? ఆయన చేసిన అక్రమాలన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నవి, మీ కులాలకి, మీ వర్గాలకి వ్యతిరేకంగా ఉన్న వాటి మీదనే మీరు విచారణలు జరుపుతారు. మరి ప్రజలకు పనికొచ్చే ఈ సర్వే రిపోర్ట్ని బయట ఎందుకు పెట్టరు? అది తప్ప ఒప్ప చెప్పాలి కదా మీరు. అసలు కిమ్మనకుండా ఎందుకు కూర్చుంటున్నారు? ఈ రోజున ఈ P4లు కాదు మాకు కావాల్సింది బీసీ 52, బీసీస్కి 52% రిజర్వేషన్ మీ చేతిలో ఉంది, ఈజీగా కాగలిగింది. విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 52% ఇవ్వండి. అలానే మీ క్యాబినెట్లో 26 పదవులు ఉంటాయి, 52% ప్రకారం
13 మంది మంత్రులు నికార్సైన బీసీలు ఉండాలి, ఫుల్ బీసీస్ ఉండాలి. భార్య బీసీ అయితే భర్త బీసీ, అంతేగాని సగం కాదు, సగం బీసీలు మంత్రులు కాదు, మాకు ఫుల్ బీసీ మంత్రులు కావాలి. మీరు ఏర్పాటు చేయండి. ఇవన్నీ మీ చేతిలో ఉన్నాయి. ఆ ధనికులను తెచ్చి వీళ్ళని ఎక్కడ లింక్ చేస్తారు? అది సాధ్యమయ్యే పనే కాదు. వందన్ కుమార్ గారు చెప్పినట్టు ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ లిస్టు తయారు చేసి మేము వాళ్ళని ధనవంతులు చేసామంటారు. చేసినా చేయకపోయినా వాళ్ళే ఉంటారు, అవునయ్యా మమ్మల్ని చేశాడు, మేము బంగారు కుటుంబం అని చెప్తాడు అతను. వేరేం చెప్తాడు? లేకపోతే ఉన్న ఉద్యోగం పోద్ది. అసలు వీళ్ళు ఇంత దయాస్వభావులండి ఈ ధనికులు, నాకు అర్థం కాదు. అసలు అవినీతి చేసి వేల వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు దక్కించుకుని అనైతిక మార్గంలో దక్కించుకుని డబ్బులు వెనకేసుకుని డబ్బులు పంచి రాజకీయ నాయకులకి వీళ్ళెక్కడండి? వీళ్ళకి అంత హృదయం ఆడి ఉంటుంది. పేదరికం నిర్మూలన ఎందుకు చేస్తారు? ఎంత డ్రామానా, ఇంత అన్యాయమా? అందువల్ల బీసీ 52% ఇంప్లిమెంట్ చేస్తే P4 అవసరమే ఉండదు. ఎప్పుడైతే బీసీల యొక్క రాజకీయ ప్రాధాన్యత లభిస్తుందో, అసెంబ్లీలో బీసీలు ఎప్పుడైతే ఎంటర్ కాగలుగుతారో, అటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూర్చుని వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ సామాజిక వర్గాలకు కావాల్సిన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే ఈ P4లు అవసరమే ఉండదు. ప్రభుత్వ సొమ్ముతోనే ఏం కావాలంటే అవి సాధించుకోగలుగుతారు. అంటే ఈ సొమ్ము కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలదే. ధనికులు ఏం ట్యాక్సులు కట్టట్లా, వెల్త్ ట్యాక్స్ తీశారు. ఇప్పుడు ఆ ధనికులకు వెల్త్ ట్యాక్స్ ఏంటంటే 2% సూపర్ ట్యాక్స్ వేస్తే దేశం మొత్తం 2% సూపర్ ట్యాక్స్ కనుక ఈ బిలియనర్ మీద కనుక వేసినట్లయితే విద్య, వైద్య సంబంధితమైనటువంటి ఖర్చు మొత్తం భరించవచ్చు ఆ ట్యాక్స్ ద్వారా. వాళ్ళకేం మీరు ట్యాక్స్ లేరు, జిందాల్తో అదానీలతో ఊరేగుతారు. కృష్ణపట్నం పోర్ట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి అదానికి అప్పచెప్పాడు, అలానే ఆ గంగవరం పోర్ట్ ఉంటే అదానికి అప్పచెప్పాడు, ఆ డేటా సెంటర్ ఉంటే అదానికి అప్పచెప్పాడు, దాన్ని మీరు రెగ్యులరైజ్ చేశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అదానికి సంబంధించి ఒక సోలార్ కాంట్రాక్టు అక్రమంగా చేస్తే దాని మీద కిమ్మనకుండా కూర్చున్నారు. ముందు ఈ పని చేయండి. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా మీ ఆధీనంలోకి తెచ్చుకోండి. 27,000 ఎకరాల భూమి ఉంది, ఆ భూమిని మీ ఆధీనంలో తెచ్చుకుని ఆ ఉత్తరాంధ్ర అభివృద్ధికి అవసరమైనటువంటి పనులు చేయండి. 30,000 ఎకరాలు ఇక్కడ అమరావతిలో తీసుకుని మరి అమరావతి ఆ చుట్టుపక్కల ఉన్న ఈ కమ్మ కులం వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి కాకుండా ఆ ఉత్తరాంధ్రలో ఉన్న బీసీలకు బెనిఫిట్ అయ్యే పనులు చేయండి. సరే ఇక్కడ చేస్తే చేసుకోండి, అక్కడ కూడా చేయండి. ఈ P4లు ఇవన్నీ నాటకాలు, బుటకాలు. మాకు కావాల్సింది బీసీ 52 సమగ్రమైన రాష్ట్రాభివృద్ధి. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారికి అలాగే వందన్ కుమార్ గారికి అభినందనలు. థ్యాంక్ యూ.